హాయ్ పిల్లలు, ఈ వీడియోలో మనం కాంజాయింట్స్ అనే కాన్సెప్ట్ చూడబోతున్నాం. కాంజాయింట్ అంటే ఏమిటి? ఎలిమెంటరీ రీడింగ్లో మనం చూసాం, ప్రతి అక్షరానికి తన సొంత శబ్దం ఒకటి ఉంటుంది మరియు ఈ శబ్దాల ద్వారానే మనం పదం ఉచ్చరిస్తాము. కొన్నిసార్లు కొన్ని అక్షరాలు జంటగా వస్తాయి. అవి జంటగా వచ్చినప్పటికీ వాటి శబ్దాలు వేరువేరుగా తీసుకోబడవు. ఉదాహరణకు సి మరియు కే అక్షరాలు జంటగా వచ్చినప్పుడు అప్పుడు వాటి ఉచ్చారణ మనం ఖ ఖ అని తీసుకోము. ఒకే శబ్దం కలిగిన రెండు అక్షరాలు జంటగా వచ్చినప్పుడు ఆ రెండు అక్షరాలను కలిపి వాటి శబ్దాన్ని ఒకేసారి తీసుకుంటాం. అదే విధంగా కొన్ని విభిన్న జంటలు కూడా ఉంటాయి. అంటే సిహెచ్, ఇక్కడ సి యొక్క శబ్దం ఖ మరియు హెచ్ శబ్దం హ అవుతుంది. కానీ ఉచ్చరించేటప్పుడు కహ అనము, మనం ఛ అని అంటాము. చాక్లెట్ లోని ఛ. అదే విధంగా ఎస్హెచ్ మనం స హ అనము, ష్ అంటాము. షారుఖ్ లోని షా. టిసిహెచ్ ఈ మూడు అక్షరాలు కలిసి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ మూడు అక్షరాలను కలిపి మనం చాక్లెట్ లోని చ అంటాము. అదే విధంగా టిహెచ్ జంటగా వచ్చినప్పుడు అప్పుడు అవుతుంది థ. ఎస్టి జంటగా వచ్చినప్పుడు అవుతుంది స్ట్. ఈ అక్షరాల జంటను మనం కాంజాయింట్ అంటాము. కాబట్టి ఈ వీడియోలో మనం కాంజాయింట్ గా ఉండే అక్షరాలు కలిగిన పదాలను ఎలా చదవాలో నేర్చుకుందాం. అయితే విసిసి మరియు విసివి నియమాలను పాటిస్తూనే గమనించండి, జీవితంలో ఇకపై ఎప్పుడైనా 5 లేదా 6 అక్షరాలకు పైన ఉన్న పదాలు వస్తే మీకు కేవలం 2 మిత్రులున్నారు. ఒకరు విసివి, మరొకరు విసిసి. విసివి మరియు విసిసి నియమాలను పాటిస్తూ మనం కాంజాయింట్ వచ్చిన పదాలను చూద్దాం. ఎప్పుడైనా కాంజాయింట్ అక్షరాలు వస్తే వాటిని మధ్యలో విరవకూడదు. ఆ 2 లేదా 3 అక్షరాలను కలిపి మనం ఒకే అక్షరంగా అర్థం చేసుకుంటాం. మొదటి ఉదాహరణతో మొదలు పెడదాం. నా స్పెల్లింగ్ HICCUPS. స్టెప్ 1, VC కాంబో వెతకాలి. నా మొదటి VC కాంబో IC. కానీ గమనించండి, సి తర్వాత మరొక సి వచ్చింది. ఒకే శబ్దం కలిగిన 2 అక్షరాలు జంటగా రావడం వల్ల అవి కాంజాయింట్ అయ్యాయి. కాబట్టి నేను ఈ 2 సీలను కలిపి ఒక కాన్సోనెంట్ గా తీసుకుపోతున్నాను. కాబట్టి నా మొదటి విసి కాంబో IC కాదు, ICC. నా రెండో విసి కాంబో UP. కాబట్టి ఈ పదంలో 2 విసి కాంబోలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విసి కాంబో తర్వాత ఏముందో చూడాలి. నా మొదటి విసి కాంబో తర్వాత వచ్చింది U. కాబట్టి నా మొదటి విసి కాంబో VCV అయ్యింది. VCV వచ్చినప్పుడు నేను V మరియు C మధ్యలో విరవాలి. కాబట్టి నేను I మరియు C మధ్యలో విరుస్తాను. నా రెండవ విసి కాంబో UP, దాని తర్వాత S వచ్చింది. కాబట్టి ఇది VCC అయ్యింది. VCC అయినప్పుడు 2 Cల మధ్య విరవాలి. కానీ మనం ఎందుకు విరవాలి? తర్వాత మనకు ఒకే అక్షరం మిగులుతుంది. కాబట్టి దీనిని మనం అలాగే వదిలేద్దాం. కాబట్టి ఈ పదం 2 భాగాలుగా అవుతుంది. మొదటిది HI, హి. రెండవది CCUPS. 2 Cలు కలిసి వచ్చాయి. ఇబ్బంది పడకండి, వాటి శబ్దం ఒకేసారి తీసుకోవాలి. కాబట్టి ఆ ఉచ్చారణ అవుతుంది కప్స్, హీ కప్స్, హికప్స్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నేను ఒక పదాన్ని ఉచ్చరించినప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఒక్కటిగా చెప్తాను, హికప్స్. రెండవ ఉదాహరణ చూద్దాం. అది POCKET. స్టెప్ 1, విసి కాంబో వెతకండి. నా విసి కాంబో OC. కానీ గమనించండి, మీరు విసి కాంబో వెతికినప్పుడు ఆ C తర్వాత K వచ్చింది. C మరియు K యొక్క శబ్దం ఖ అవుతుంది. అంటే మనం దీనిని కాంజాయింట్ గా తీసుకుంటాం. కాబట్టి నా విసి కాంబో OCK అవుతుంది. ఈ విసి కాంబో తర్వాత ఏం వచ్చింది? ఈ. అంటే ఈ పదంలో నా కాంబినేషన్ VCV. ఎప్పుడైతే VCV వస్తుందో అప్పుడు నేను V మరియు C మధ్యలో విరుస్తాను. కాబట్టి ఈ పదాన్ని నేను O మరియు C మధ్యలో విరవబోతున్నాను. కాబట్టి ఈ పదంలో నాకు 2 భాగాలు ఉంటాయి.
పిఓ పా మరియు సికేఈటి కెట్. సి మరియు కే యొక్క శబ్దం ఒకటే కాబట్టి ఒకేసారి తీసుకోవాలి. కాబట్టి నేను కకెట్ అనకుండా కేవలం కెట్ అంటాను. కాబట్టి ఈ పదం పాకెట్ అవుతుంది. ఉచ్చరించినప్పుడు పూర్తి విశ్వాసంతో ఒక్కటిగా చెబుతాను, పాకెట్. ఈ విధంగా మనం వీడియోలో 2 ఒకే శబ్దం కలిగిన అక్షరాలు ఒక పదంలో జంటగా వచ్చినప్పుడు వాటి వినియోగం వీసీ కాంబో వెతకడంలో ఎలా ఉంటుంది అనేది చూసాం. ఇలాంటి అక్షరాలను మనం కాంజాయిన్స్ అన్నాము.